ఈ స్పైన్ సర్జరీలో అంటే ఆర్టిఫిషియల్ డిస్క్‌లు గానీ, ఈ రోబోటిక్ వంటివి వాడుతున్నారా? ఉందండి. ఓకే. ఈ స్పైన్ సర్జరీలో రోబోటిక్స్ అనేది రీసెంట్‌గానే వచ్చింది. ఓకే. ఐయామ్ రోబోట్ ట్రైన్డ్ స్పైన్ సర్జన్. సో, ఇండియాలో ఫస్ట్ రోబోట్ వచ్చింది కూడా మా ట్రైనింగ్ సెంటర్‌లోనే. సో, ఓకే. ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఆల్ దట్ రోబోటిక్ సర్జరీస్ దేర్. ఓకే. సో, చాలానే కేసెస్ చేశాము. వెన్నుముక్క వంకరలు ఉన్న సర్జరీస్ కూడా రోబోట్ సహాయంతో స్క్రూలు వేయటము, చేయటం అన్నీ చేశాము. ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది మెడలో వాడతాం ఓకే. ఎక్కువగా. అంటే నడుములో కూడా వాడచ్చు. కానీ మెడలో ఎందుకు వాడతామంటే మన మెడది మూమెంట్ చాలా ఎక్కువ. ముందుకు వంగటం కానీ, వెనక్కి వంగటం కానీ, సైడ్కి తిప్పటం కానీ అవును. మన నడుము కంటే కూడా మెడది కొంచెం చాలా ఎక్కువ. సో, మెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తే ఏమవుతుంది, చెయ్యి లాగటము, తిమ్మిర్లు రావటము, చెయ్యి వీక్ అయిపోవటము, ఇటువంటి సమస్యలు వస్తాయి. సో, ఇటువంటి సమస్యలకి మనం డిస్క్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా డిస్క్ తీసేస్తే స్క్రూలేసి ఫిక్స్ చేయాలా, స్క్రూలేసి ఫిక్స్ చేస్తే మెడ ముందులాగా వంగుతుందా ముందుకు వెనక్కి, ఈ డౌట్స్ ఉంటాయి. కొంచెం ఏజ్ వచ్చేసిన వాళ్ళల్లో ఏంటంటే మెడ అరుగుదల వల్ల మూమెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి వీళ్ళల్లో మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసేయచ్చు. ఎందుకంటే ఎక్కువ మూమెంట్ ముందు నుంచి లేదు, ఇప్పుడు కూడా రాదు. కానీ యంగ్ పర్సన్స్ ఒక 25 to 55 మధ్యలో ఉన్న వాళ్ళల్లో అరుగుదల ఎక్కువ లేదు అనుకుంటే మాత్రం ఆ డిస్క్ పూర్తిగా తీసేసినప్పుడు మనం ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది పెడతాం. సో, ఈ ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది ఏం చేస్తుందంటే మనకి ముందు మెడ మూమెంట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఇస్తుంది. అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంటుంది కదా, రీప్లేస్మెంట్, ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్. ఓకే. నీ రీప్లేస్మెంట్ మనకి ఎట్లయితే మూమెంట్ ఫుల్గా ఇస్తుందో మోకాల్లో, మెడలో కూడా ఇది ఫుల్గా మూమెంట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఆర్టిఫిషియల్ డిస్క్ అంటే.